రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో మంత్రి సీతక్క పర్యటనలో నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన ఆర్లీ వంతెన పనులు ఇప్పటి వరకు ప్రారంభించలేదని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తే అక్రమ అరెస్టులు చేస్తారా అంటూ నిలదీశారు. చేస్తారు చెప్పగా మీరు ఇక్కడ ఉన్నారు మీరు తమాషా చేస్తారు చెప్పగా మీరు ఇక్కడ ఉన్నారు రన్నింగ్ లైనా మాట్లాడు నేను పంపిస్తాను నాకేం లేదు మీరు తమాషా చేస్తారు చెప్పగా మీరు ఇక్కడ ఉన్నారు మీరు తమాషా చేస్తారు చెప్పగా మీరు ఇక్కడ ఉన్నారు రన్నింగ్ లైనా మాట్లాడు నేను పంపిస్తాను నాకేం లేదు మీరు తమాషా చేస్తారు చెప్పగా మీరు ఇక్కడ ఉన్నారు రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో మంత్రి సీతక్క పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన ఆర్లీ వంతెన పనులు ఇప్పటి వరకు ప్రారంభించలేదని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తే అక్రమ అరెస్టులు చేస్తారా అంటూ నిలదీశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇవాళ ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. నాగర్ కర్నూలు జిల్లాలో పెండింగ్ బిల్లులు అడిగినందుకు మాజీ సర్పంచ్ పోలీసులు అక్రమ అరెస్టులు చేశారు. ఇప్పుడు నిర్మల్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఇందురా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు అక్రమ అరెస్టులు కొనసాగి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధ కాండ కొనసాగుతుంది. ఉదయం టైంలో ఈ సర్పంచ్ తమ పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ సర్పంచ్ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు సీఎం ఇంటిని ముట్టడించేందుకు పిలిపించిన నేపథ్యంలో ఖానాపూర్ నియోజకవర్గంలో మాజీ సర్పంచ్లను అరెస్ట్ చేసి వారిని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. మరోవైపు ఈరోజు సీతక్క నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో పర్యటించనున్నారు. అయితే సీతక్క పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను సైతం అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు ముదోల్ నియోజకవర్గం పూర్తిగా అన్ని మండల కేంద్రాలు కూడా బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. లోకేశ్వరం మండలంలో స్థానిక మండల కమిటీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అలాగే కుంటాలలో, కుబీర్లో, అలాగే బైన్సాలో ముదోల్ నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు గాదే విలాస్ కూడా గృహ నిర్బంధం చేయడం జరిగింది. సీతక్క పర్యటన నేపథ్యంలో రైతులతో అడ్డుకుంటారనే ఆరోపణల మేరకు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే రైతులు గత వారం రోజుల్లో కూడా తడిసిన ధాన్యం, అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు రైతులకు అండగా నిలిచి వారి ఆందోళనకు మద్దతు తెలపడం జరిగింది. 5 రోజుల క్రితం ఈ లోకేశ్వరం నిర్మల్ బైన్సా జాతీయ రహదారిపై కూడా రాస్తారోకో చేసి 2 గంటల పాటు వెహికల్ను ఆపి తమ ఆందోళన నిరసన వ్యక్తం చేయడం జరిగింది. రైతు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ జరిగింది. ప్రధానంగా ఈ లోకేశ్వరం మండలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అర్లీ బ్రిడ్జ్ ను గత బీఆర్ఎస్ ప్రభుత్వము మంజూరు చేయడం జరిగిందని ఇప్పటివరకు కూడా ఆ బ్రిడ్జిని శంకుస్థాపన కూడా చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు చెప్పడం జరిగింది. అలాగే ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ప్రధానంగా గత వారం రోజుల్లో కూడా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా కురిసిన అకాల వర్ష కారణంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున వరి ధాన్యం తడిసి ముద్దేయడం జరిగింది. అయితే స్థానిక ప్రభుత్వము ఈ తడిసిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఇటు ఖానాపూర్ నియోజకవర్గంతో పాటు నిర్మల్ నియోజకవర్గంలో, ముదోల్ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేయడం జరిగింది. అయితే స్వయంగా జిల్లా కలెక్టర్ గత వారం రోజుల క్రితం ఖానాపూర్ మార్కెట్ యార్డు సందర్శించినప్పుడు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే స్థానిక కాంగ్రెస్ పార్టీకి చెందిన
ఖానాపూర్ ఎమ్మెల్యే సైతం ఈ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. దీంతో వారం రాజు, రోజుల క్రితమే ఇచ్చిన హామీలు అమలు చేశాము, ఇచ్చిన హామీలని అమలు చేస్తున్నామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ సర్కార్. మరి అలాంటప్పుడు మంత్రుల పర్యటనలో ఎందుకు ఈ అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతోంది? కేవలం వారికి రైతుల నుంచి ఇప్పటికే ప్రజల నుంచి ఎక్కడ చూసినా గానీ కాంగ్రెస్ నేతల పట్ల, అలాగే ప్రభుత్వ ఎమ్మెల్యేల పట్ల, అలాగే ఇటు మంత్రుల పట్ల ప్రజలకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యం ప్రజల నుంచి ఇప్పటికే ఆగ్రహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు. ఇప్పటికే రైతులకు రుణమాఫీ విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ, ఇటు ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కానీ, ఇటు 6 గ్యారెంటీల విషయంలో కానీ, అలాగే ఇటు 420 హామీల విషయంలో కానీ ఏ ఒక్క హామీని నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వము మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ గ్రామాలలో తిరగలేని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ముందస్తు అరెస్ట్ చేసి నిర్బంధ కాండాల మధ్య ప్రభుత్వాన్ని నడిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది. అయితే ఎక్కడికక్కడే ప్రజలు తిరగబడే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇట్లాంటి అక్రమ అరెస్టులు చేయడం జరుగుతుంది. ప్రధానంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు ఎంతో ఆగ్రహంతో ఉన్నారు. అకాల వర్షాల కారణంగా తమ ధాన్యం పూర్తిగా తడిచి ముద్దయిందని, నెలల తరబడి కూడా ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఈ వరి ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ముందస్తు చర్యలు తీసుకొని ఈ ఎప్పటికప్పుడు ధాన్యాన్ని కొనుగోలు చేసినా మాత్రం తమకు ఇట్లాంటి ఇబ్బందులు వచ్చేవి కావని చెప్పేసి నిన్న జిల్లా కలెక్టర్ కూడా రైతులు వినతి పత్రం సమర్పించారు. వెంగాపేట గ్రామానికి చెందిన రైతులు తమ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో గత 40 రోజులు కూడా వరి ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారని, ఈ కారణంగానే తమ ధాన్యం తడిసిందని, ఒకవేళ ధాన్యాన్ని కొంటే మాత్రం తమకు ఇలాంటి ఇబ్బందులు తప్పేవని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కూడా ధాన్యం కొనుగోలు చేయడం విషయంలో కానీ, అలాగే ధాన్యానికి సంబంధించిన డబ్బులు చెల్లించే విషయంలో కానీ, అలాగే బోనస్ చెల్లించే విషయంలో కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడం పట్ల ప్రభుత్వంపై పూర్తిగా ప్రజలకు ఇటు రైతులకు నమ్మకం పోయిన పరిస్థితుల్లో నిర్బంధ కాండాల మధ్య మంత్రులు జిల్లాలో పర్యటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటాయి. రైట్, థ్యాంక్ యూ రాజు.